నెల్లూరు జిల్లా కందుకూరు కాళిదాసు వారి వీధిలో కోటారెడ్డి స్కూల్ ఆఫ్ నర్సింగ్లో విద్యార్థినులపై ఫీజులు కట్టలేదని వేధింపులు. ఈ యొక్క స్కూల్ నందు మొదట చేర్చుకునేటప్పుడు మీరు ఫీజు కట్టనవసరం లేదు, ప్రభుత్వం నుండి వచ్చే స్కాలర్షిప్ మేము తీసుకుంటామని చెప్పి జాయిన్ చేసుకుంటారు. చెక్కులు, బ్యాంక్ బుక్ వారి దగ్గరే ఉంచుకొని ప్రభుత్వం నుండి వచ్చే స్కాలర్షిప్ యాజమాన్యమే తీసుకొని మరలా ఫీజులు కడితేనే ఎగ్జామ్ రాయనిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్న తర్వాత కూడా ఎగ్జామ్కు పంపకుండా వేధిస్తున్నారని, కరస్పాండెంట్ కుమారుడు మానసికంగా వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సబ్ కలెక్టర్కి ఫిర్యాదు చేయగా సబ్ కలెక్టర్ డిఎంహెచ్ఓతో మాట్లాడి నేను కూడా పర్యటించి స్కూల్ మీద కఠినమైన చర్య తీసుకొని విద్యార్థులకు న్యాయం చేస్తానని విద్యార్థుల తల్లిదండ్రులకు మీడియాకు తెలిపారు. మేడం నేను ఇంటర్మీడియట్ కాలేజీలో చేరుతాను, హాల్ టికెట్ కాలేజీ వాళ్ళు ఇస్తారా, కాలేజీ వాళ్ళు చూసుకోవాలా? ఇప్పుడు కాదు, ప్రతి సంవత్సరం మీ కాలేజ్ ఇదే పరిస్థితి. మీదంతా ఫ్రాడ్ పిల్లల సర్టిఫికేట్ మీ కాడ పెట్టుకోవడం, వాళ్ళకి ఇవ్వకపోవడం. గవర్నమెంట్ స్కాలర్షిప్ మీద చదువుకునే వాళ్ళు సర్టిఫికేట్స్ మరి వాళ్ళ చేత మీరు స్కాలర్షిప్ వచ్చేదాకా ఆగిన వాళ్ళు అయితే వాళ్ళ చేత మళ్ళీ ఫీజులు కట్టించుకోవడం దేనికి? 52,000 కట్టిందని చెప్పింది. మా ఫ్రాడ్ చేసేవాళ్ళకి ఏమైంది చెప్పండి. ఏం ఫ్రాడ్ మేమేమి డీమ్డ్ కాలేజీలో డబ్బులు కట్టించుకోం, ఫ్రాడ్ చేయలేదు. మరి కట్టమంటున్నాము, అది కూడా కట్టలే. ఇప్పుడు 4 లక్షలు ఆగుంది. అదేదో సార్ అడగండి, అడగండి. అమ్మాయిని కూడా కట్టింది స్టూడెంట్, అమ్మాయి గుడ్వాడని చెప్తున్నామని ఇవ్వాలి కదా, కట్టలేదని చెప్పి అమ్మాయిని రాసినప్పుడు నేను బయట చేస్తే అదో నడిపోతుంది. ఆ అమ్మాయి నాకు రాలేదని దానివల్ల మేము ఇంకమ్మన్నా కూడా భరించి తప్పక బ్యాగ్ తీసుకుంది. అమ్మాయి నువ్వు నీ విషయం నిదానం మాట్లాడతా, మీరు ఏదైతే రాష్ట్రంలో ఉందో రేపు మధ్యాహ్నానికి విషయం ఉంటుంది చూపి. నువ్వు రేపు వాళ్ళు ఎంత వాళ్ళ సొమ్ము చేతి సొమ్ము ఏం చేసి కట్టారో, ఏం ఫ్రాడ్ చేశారో నువ్వేం మాట్లాడు. వాళ్ళు ఎంత కట్టారో, సంవత్సరానికి ఎంత పడిందో, వాళ్ళ చేతి డబ్బులు కాలేజీకి ఏం కట్టారో, గవర్నమెంట్ నుంచి వచ్చి ఎంత కట్టారో అన్నీ చూద్దు. నువ్వు రా, లెక్క ఉంటుంది కదా. పైసా కూడా ఎవరికి కట్టించుకోవట్లేదు. కాలేజీ నుంచి వచ్చిన డబ్బులు ఆపుకొని పేరెంట్స్ టైంలో వేయటం, పేరెంట్స్ అకౌంట్కి వేస్తున్నాడు. అంత వాళ్ళ చేతి నుంచి రావాలి. వాళ్ళు ఏం తిక్కలోడు కాదు, పిచ్చోడు కాదు. అది దానికోసంగా మేము ఆపలేదు, మాకు శత్రువు కాదు సార్. ఫీజుకి ఉండి కావాలని వ్యక్తిగతంగా వాళ్ళు ఇదిగో వాళ్ళ దగ్గర పెట్టుకుంటారనేది వాళ్ళ ఆరోపణ. అదైతే కరెక్ట్, అది మగవాళ్ళకు కూడా చేయండి సార్. అది మన బ్యాడ్ నేమ్, అది మన బ్యాడ్ నేమ్. వాళ్ళు ఇప్పుడు కూడా ఏంటంటే మంచిగా ఆలోచించుకోవట్లా. మేము దగ్గర పెట్టుకో, వాళ్ళ భవిష్యత్తు ఇది. మాకే రేపు మళ్ళీ సప్లిమెంట్ రాయాలంటే మళ్ళీ కావాలి. వాళ్ళు ఎంత చేయాలి? ఇప్పుడు రాస్తే వాళ్ళకి మాకు అయిపోతుందా? ఆ చాప్టర్ మాకు అంత అయిపోతుంది లేదు. మనకి ఇక్కడ జరిగిన సంగతి అయితే నేను చూస్తున్నాను కాబట్టి, ఇక్కడ జరిగిన సంగతి నాకు తెలుసు కాబట్టి మొత్తం ప్యాక్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళడానికి హాల్ టికెట్ తీసుకుందామని అక్కడికి వెళ్ళాను. నా కాలేజ్ దగ్గరికి అందరికి ఇచ్చారు, నన్ను వెళ్ళామని పక్కన నిలబెట్టారు. ఈ హాల్ టికెట్ నేను అప్లై చేయలేదని చెప్పాను. సార్ అదేంటి సార్, మొత్తం చెప్పింది కదా సార్ నేను చేసింది. ఇప్పుడు నన్ను కాదంటే నేను అన్నా సార్. 2 years చాలా కష్టపడ్డాను నేను. నా 3rd year సార్, నా ఫ్యూచర్ సార్. ఒకవేళ నాకు ఈ ఎగ్జామ్స్ అయిపోయిన 3 monthsలో మరి నాకు పోస్ట్ వదిలితే నాది మొత్తం పోతుంది కదా సార్ అని అంటున్నాను మేడం. 3 hours నన్ను అక్కడ నిలబెట్టి మేడం చాలా అంటే చాలా సఫర్ చేశాను మేడం. సరే ఫాదర్ అన్న అర్థం చేసుకోవట్లేదు, సన్ అన్న అర్థం చేసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్గా అబ్బాయి గారు వెళ్ళి, సార్ ఏంది సార్ నా పరిస్థితి, హాల్ టికెట్ ఉంది, మీరు మొబైల్లో ఉంది ఇవ్వండి సార్, నేను ఇప్పటికిప్పుడు మనీ కట్టమని నేను ఎవరి దగ్గర అడుక్కుని కట్టుకుంటాను సార్ అని చెప్పినా కానీ, నువ్వు 1 లక్ష కట్టినా కానీ నీ హాల్ టికెట్ నేను ఇవ్వను అని చెప్పేసేసి మేడం నన్ను బయటికి నెట్టేసేసి థియేటర్ వేసేసారు మేడం. మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు ఎటువంటి ఫీజు కట్టిన అవసరం లేదు, స్కాలర్తో సరిపోతుందని జాయిన్ చేసుకున్నారు మేడం. సరే మేము కట్టలేము, నా హస్బెండ్ కూడా సపోర్ట్ ఉండదు మేడం, మేము మా ఫాదరే చూసుకుంటాం, 3 ఆడపిల్లలు మేడం నాకు. వాళ్ళకి ఏదైనా తోడు దొరికిందని జాయిన్ అయ్యి చదువుకుంటుంటే ఈ స్కాలర్షిప్ సరిపోవట్లేదు, హాస్టల్ ఫీజుతో సహా తీసుకొని సంవత్సరానికి 20,000 కట్టించుకున్నారు మేడం. దానికి రసీదు అడిగాను, రసీదు అడుగుతావానని ప్రిన్సిపల్ సార్ అక్కడ ఉన్న పద్మ మేడం బయటికి నెట్టు, నువ్వు
బయటికి వెళ్ళాలని హాల్ టికెట్ కోసం మళ్ళీ మరుసటి రోజు వెళ్తే ఫస్ట్ ఇయర్లో ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాను, నీ జీవితం నా చేతుల్లో ఉంది, ప్రాక్టికల్ నీకు ఫెయిల్ చేపిస్తాను, నువ్వు 20,000 కడితేనే నీకు పాస్ చేపిస్తాను, అట్లే సెకండ్ ఇయర్ కూడా అట్లే చేశారు. మళ్ళీ ఇన్ని డబ్బులు కడుతున్నాం కదా సార్, వడ్డీకి తెచ్చి కట్టుకుంటున్నాం, మా ఫాదర్ చాలా కష్టపడుతున్నారు, నాకు 3 ఆడపిల్లలు, నాకు హెల్త్ బాగలేదు, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి కట్టాలి సార్, చాలా సరిపోతుంది కానీ అడిగినందుకు సెకండ్ ఇయర్లో హాల్ టికెట్ ఇవ్వకుండా గంటలో ఎగ్జామ్ ఉన్నందుకు కాళ్ళ ఎలా పడితే అప్పుడు ఇచ్చారు మేడం నాకు హాల్ టికెట్. థర్డ్ ఇయర్ కూడా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిందమ్మా. అయిపోయింది. సెకండ్ ఇయర్ లో అట్లాగే మనీ కట్టించుకున్నాను మేడం. కట్టేసాను మేడం, ఎందుకంటే ఫ్యూచర్ కదా ఎందుకు అని చెప్పి. లేదా బ్లాక్ మేడం ఇంటర్న్షిప్ మార్క్స్ నా చేతిలో ఉన్నాయి. అయిపోయినాయి మేడం. అయిపోయింది. యూజువల్గా లాస్ట్ ఇయర్ మార్చ్ ఫిబ్రవరిలో మార్చిలో అట్లా ఉన్నాయి కానీ ఎలక్షన్ ఉందని పెట్టారు మేడం. ఇప్పుడు థర్డ్ ఇయర్లో జరిగింది ఏంటంటే కార్తిక్ సార్ ఉన్నారు, ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, పద్మ మేడం ఉన్నారు. సార్ నేను బాగలేదు, మా నాన్న ఫోన్పే చేస్తానని, ఫోన్పే వద్దు కరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతాయో లేదో అని నీ చేతికి తెచ్చిమన్నారు. ప్రాక్టికల్స్ మేడం 17కి 18కి అలా ఉన్నాయి. ఎక్కడ జరుగుతాయి? ఏమో రిమ్స్ మేడం, నాకేమో తిరుపతి మేడం. కొంతమంది హైదరాబాద్ పంపించారు. కట్టించుకొని హాల్ టికెట్కి అప్లై చేశాను, నువ్వేం దిగులు పడద్దు, హాల్ టికెట్ అప్లై అయిపోయింది, నువ్వు వచ్చి ఎగ్జామ్ రాసుకో అని వెళ్తే మధ్యాహ్నం ఎగ్జామ్ ఉండిపోయి హాల్ టికెట్ తీసుకున్నామని వెళ్తే నువ్వు ఎప్పుడు కట్టావు, నీకు రసీద్ చూపించానని బెదిరించి ప్రాక్టికల్లో ఆపేస్తాను, ఎంతైనా కట్టినా నేను హాల్ టికెట్ ఇవ్వను, నువ్వు మాట్లాడావు, నన్ను రసీద్ మేము డిస్కస్ చేస్తున్నాము. ఇలా వీలైతే ఇప్పుడు కుదురుతుందా లేదని డిఎంఈ గారిని ఒకసారి కనుక్కోమని చెప్పాము. అండ్ లేదు అంటే అట్లీస్ట్ మనకి నెక్స్ట్ జూన్లో ఉంది. సో అది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అండ్ ఇఫ్ పాసిబుల్ వేరే కాలేజ్కి ఏమైనా షిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంటే ప్రైవేట్ కాలేజ్కి దాంట్లో షిఫ్ట్ చేసుకొని అట్లయినా మేము ట్రై చేస్తున్నాము. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి, డోంట్ వరీ. అండర్స్టూడ్. డిఎంహెచ్ఓ వచ్చేది లేదు, డిప్యూటీ డిఎంహెచ్ఓ ఐ ఓన్లీ సెంట్ హర్. ఏమి ఇష్యూ లేదు. నేను కూడా ఒకసారి వచ్చి చూస్తాను. ఓకే that and all will be taken care of. Main thing is next మీ ఎగ్జామ్ తొందర రాయాలి. That is more important. ఇంకొక ఇయర్ వేస్ట్ అవ్వకూడదు because of this. సో అది ప్రయారిటీ మనకి. సర్టిఫికేట్స్ అండ్ ఆల్ విల్ నాట్ హ్యావ్, నథింగ్ విల్ హ్యాపన్. సో వీఆర్ దేర్ కదా, ఇట్ వోంట్ బి అన్ ఇష్యూ. మెయిన్ మీకు వెంటనే ఇమీడియట్ ఆల్టర్నేటివ్ మేము చెక్ చేస్తాం. ఓకే, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, డోంట్ వరీ. సో ఇట్ విల్ ఆబ్వియస్లీ ఇంకా ఇప్పుడు మిస్ అయింది కాబట్టి సప్లీ వీల్స్ బై దట్ టైమ్ there should not be any issue. ఇక్కడ దాకా రావడానికి ఉన్నారు మేడం, ఇక్కడ దాకా ఈ ఇష్యూ మీద రాని వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు వాళ్ళు డిప్యూటీ వెళ్ళారు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు వెళ్ళారు. ఐ ఓన్లీ సెంట్ హర్. మార్నింగ్ వెళ్ళి రిపోర్ట్ తీసుకొచ్చారు. ఎవరెవరు నేమ్స్ వైజ్ నాకు అందరికీ తెలుసు. మీరు వచ్చే ముందు మేము వాళ్ళతోనే డిస్కస్ చేస్తాం. సో నాకు అంత ఐడియా ఉంది, ఎవరెవరు నేమ్స్ వైజ్ అంతా నాకు తెలుసు. ఫస్ట్ ఇయర్ ఎంతమంది, సెకండ్ ఇయర్ ఎంతమంది, అందరు తెలుసు. సప్లీ ఎంత రెగ్యులర్. So no problem, no. We will take your certificates and all won't be an issue. That you need not worry at all. అది కాదు మేడం, ఎగ్జామ్ రాయకుండా ఉన్నవాళ్ళు 9 మెంబర్స్ ఉన్నారు. 9 మెంబర్స్ వాళ్ళందరికీ నాట్ జస్ట్ యూ టూ. మీరు వచ్చారు, మీరు ఇద్దరే కాదు, నాట్ జస్ట్ విష అండ్ ఐ నో. అడిగాను మేడం, ఇట్లా స్టాంప్స్ లేకుండా కాలేజ్ ఎట్లా రన్ చేస్తున్నారు, రసీద్ అంటే ఇవ్వాలంటే ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు ఏంటని. No, we know how to take care of such things. You don't worry. We know how to take care of such things. Okay.